ఈ ఈ కష్టమైన ఫేజ్ నుంచి నన్ను దాటించండి. బిగ్ బాస్ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నా సోనియా ఆకుల ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఎంతమందికి సోనియా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వెళ్ళడం ఇష్టమో అంతమంది ఈ వీడియోకి లైక్ చేయండి. బిగ్ బాస్ హౌస్ లో లాస్ట్ ఆప్షన్ గా సోనియా ఆదిత్య ఓం ఉన్నారు. బిగ్ బాస్ 4th వీక్ లో ఆదిత్య ఓం ఎలిమినేషన్ అవ్వాల్సి ఉంది. సోనియాకి ఓటింగ్ తక్కువ రావడం అండ్ నెగిటివిటీ చాలా ఉండడం దీంతో బిగ్ బాస్ టీం ఖచ్చితంగా ఈ వారం సోనియాని బయటికి పంపించేయాలని డిసైడ్ అయ్యారు. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. అది ఏంటంటే మళ్ళీ సోనియా 8th or 9th వీక్ లో రీఎంట్రీ అవ్వబోతున్నారు. ఇప్పుడు ఎందుకు బయటికి పంపిస్తున్నారు, మళ్ళీ ఎందుకు 8th or 9th వీక్ లో రీఎంట్రీ ఇస్తున్నారు అనేది. అప్పట్లో రితికా కూడా సేమ్ సిచ్యువేషన్. హౌస్ నుంచి బయటికి వెళ్ళిన 2-3 వీక్స్ కి రితికా మళ్ళీ బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అలానే ఈసారి బిగ్ బాస్ లో చాలా ట్విస్టులు ఉన్నాయి. వైల్డ్ కార్డ్ ఎంట్రీలు, సీక్రెట్ రూమ్లు, ఎలిమినేట్ అయిన వారు మళ్ళీ రీఎంట్రీస్, ఇలా చెప్పుకుంటూ పోతే బిగ్ బాస్ హౌస్ లో ఇక చాలా కంటెంట్ ఉంది. బిగ్ బాస్ స్టార్ట్ అయ్యి దాదాపు ఎప్పటికే 4 రోజులు కావస్తూ ఉంది. ఇప్పుడిప్పుడే గేమ్ హీట్ పెరుగుతూ ఉంది. ఈ టైంలో సోనియా బయటికి వెళ్ళడం అంత కరెక్ట్ కాకపోయినా కూడా సోనియాపై ఆడియన్స్ కు ఉన్న విపరీతమైన నెగిటివిటీ వల్ల సోనియాని ఈ వారం బిగ్ బాస్ నుంచి బయటికి పంపించవలసిన అవసరం వచ్చింది. కానీ బిగ్ బాస్ టీం ఆలోచన ప్రకారం ఈ వారం ఆదిత్య ఓం ని బయటికి పంపించేద్దామని డిసైడ్ అయ్యారు. కానీ ఆడియన్స్ ప్రెజర్, విపరీతమైన ఓటింగ్ రావడంతో, ఆడియన్స్ నుంచి విపరీతంగా కామెంట్స్ రావడంతో బిగ్ బాస్ టీం ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి సోనియాని బయటికి పంపించాలని డిసైడ్ అయ్యారు. దీంతో సోనియా ఎలిమినేట్ అయిపోయారు.